హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ నిధులైతే విడుదలయ్యాయి. తాజాగా 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ నిధులను విద్యార్థులకు ప్రభుత్వం జమ చేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ నిధులు మీకు జమ అయ్యాయా లేదా, ఏ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేది పడ్డాయి అనే విషయాల గురించి మీ మొబైల్ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు అనమాట. సో అది ఎలా తెలుసుకోవాలి, స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలాగో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీకు 1 by 1 అయితే క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్ ఉన్నా సరే కమెంట్లో అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫైనల్గా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, మన ఏపీ ప్రభుత్వము 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అయ్యాయా లేదా, ముఖ్యంగా ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అనే విషయాల గురించి మీ మొబైల్ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలో 1 by 1 అయితే క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంది జ్ఞానభూమి వెబ్సైట్ అనమాట. సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ వెబ్సైట్ అనేది. లేదు తెలియకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ నిధులను 2 వర్గాలుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి ఆర్టీఎఫ్, రెండు వచ్చేసి ఎంటీఎఫ్. ఈ ఆర్టీఎఫ్ వచ్చేసి కాలేజు ట్యూషన్ ఫీజెస్ కోసము, ఎగ్జామ్ ఫీజెస్ కోసం అయితే విద్యార్థులకు అందజేస్తుంది. అలాగే ఎంటీఎఫ్ వచ్చేసి విద్యార్థులకు సంబంధించి హాస్టల్ ఫీజు, స్టేషనరీ ఫీజుల కోసం, స్టేషనరీ ఖర్చుల కోసం అయితే రిలీజ్ చేస్తుంది. ఈ యొక్క మెయింటెనెన్స్ ఫీజెస్ వచ్చేసి ఐటీఐ చదివేటువంటి విద్యార్థులకు ఏడాదికి 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదివేటువంటి విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయలు, డిగ్రీ ఆ పైన చదివేటువంటి విద్యార్థులకు ఏడాదికి 20,000 రూపాయలు అనేది అందజేస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ ఫీజు రింబర్స్మెంట్ నిధులు అనేటువంటివి విడుదల అయ్యాయని చెప్పాను కదా. సో అయితే ఈ నిధులు అనేటువంటివి మీకు పడ్డాయా లేదా అనే విషయాల గురించి ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు 1 by 1 అయితే చూద్దాం క్లియర్గా, ఓకేనా. సో ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చాక రైట్ సైడ్లో పైన కార్నర్లో లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్. సో మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలుసున్నా తెలియకపోయినా ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీ యొక్క ఐడెంటిటీ అడుగుతుంది, స్టూడెంట్ అని పెట్టుకోండి. దాని తర్వాత మీ ఆధార్ నంబరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఆధార్ కార్డు పక్కన పెట్టుకోండి ఒకవేళ తెలియకపోయినట్లయితే. ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ గెట్ వెరిఫికేషన్ కోడ్ అనే ఆప్షన్ అయితే అడుగుతుంది కదా, ఆ గెట్ వెరిఫికేషన్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కు, ఆధార్ నెంబర్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు వెరిఫికేషన్ కోడ్ ఒకటి వెళ్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నా ఐడి ద్వారా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. సో నా మొబైల్ నెంబర్కు ఓటీపీ కూడా రావడం జరిగింది. ఆ ఓటీపీని నేను క్లియర్గా అక్కడ కనిపిస్తున్నటువంటి బాక్స్లో ఎంటర్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి, ఓకేనా. సో న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కార్డు కూడా సేమ్ అదే పెట్టుకోండి. ఇక్కడ మీకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసుకున్న తరువాత రీసెట్ పాస్వర్డ్ ఇక్కడే ఉంది, ఆ రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకునేసేయండి. సో రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఏదైతే న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ సెట్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసింది. ఒకసారి బ్యాక్ వచ్చేసాక మీరు మీ యొక్క యూజర్ నేమ్ ఏదైతే పెట్టుకుంటారో ఆధార్ నెంబరు అది ఎంటర్ చేసుకున్నాక దాని తర్వాత మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి, మీరు ఏదైతే సెట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ని. సో ఇక్కడ చూడొచ్చు, మీకు పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది నా ఐడి అనమాట, ఓకేనా. సో నా ఐడి ద్వారా మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ డాష్ బోర్డు, యాక్టివిటీస్ అని 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి పైన. సో డాష్ బోర్డు ఆప్షన్ పక్కన ఉన్నటువంటి యాక్టివిటీస్ మీద క్లిక్ చేసుకోండి. యాక్టివిటీస్ మీద క్లిక్ చేసుకోగానే స్కాలర్షిప్ స్టేటస్ చెక్, దాని తర్వాత మాస్టర్ సర్వీసెస్ అనే 2 ఆప్షన్ అయితే ఉన్నాయి. సో స్కాలర్షిప్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక మీరు మీ యొక్క స్కాలర్షిప్ డీటెయిల్స్ అనేటువంటివి చూడాలి అనుకుంటే వ్యూ
అండ్ ప్రింట్ స్కాలర్షిప్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు మీ యొక్క అప్లికేషన్ ఐడి అయితే తెలిసి ఉండాలి. ఇక్కడ అడుగుంది చూడండి, మనకు అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే అడిగింది. ఆ అప్లికేషన్ ఐడి నెంబరు ఎంటర్ చేసుకుంటేనే దాని తర్వాత గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు మీ డీటెయిల్స్ వస్తాయి. లేదంటే మీ డీటెయిల్స్ అనేటువంటివి చూపించవన్నమాట. సో మీకు అప్లికేషన్ ఐడి నెంబర్ అనేది ఇయర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా డిగ్రీ వాళ్ళు అనుకోండి, ఫస్ట్ ఇయర్కి ఒకటి ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఒకటి ఉంటుంది, థర్డ్ ఇయర్కి ఒకటి ఉంటుంది. సో ఈ ప్రజెంట్ చదివినటువంటి వాళ్ళైతే ఓకే, వాళ్ళకి గుర్తుండొచ్చు మ్యాక్సిమం. లేదు ఇంతకుముందు సంవత్సరాలకు సంబంధించి చదివినటువంటి వాళ్ళు చెక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎవరికి కూడా గుర్తుండదు అనమాట ఐడి నెంబర్ అనేది, అప్లికేషన్ ఐడి నెంబర్ అనేది. అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ బ్యాక్ వచ్చేసాక నో ద స్టూడెంట్ ఐడి యూజింగ్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా, సో దాని మీద ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి యారో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మీకు మీ యొక్క అకాడమిక్ ఇయర్ వైజ్గా అప్లికేషన్ ఐడీస్ అయితే ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు అకాడమిక్ ఇయర్కి సంబంధించి స్టూడెంట్ ఐడీస్ ఇక్కడ క్లియర్గా చేస్తున్నారు. నాకు సంబంధించి అయితే చూపిస్తున్నాను. ఓకేనా? 2021 to 22, 2022, 21, 21 to 22, 22 to 23 3 ఇయర్స్కి సంబంధించి. సో నేను డిగ్రీ చదివాను, సో దానికి సంబంధించి అకాడమిక్ ఇయర్ వైజ్గా స్టూడెంట్ ఐడి నెంబర్స్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నారు. సో ఆ ఐడి నెంబర్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ ఇయర్కి సంబంధించి చెక్ చేసుకోవాలంటే ఆ ఇయర్కు సంబంధించి చెక్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ ఐడి నెంబర్ తీసుకొని ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ స్కాలర్షిప్ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేసుకొని అప్పుడు గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ కింద స్టేటస్ క్లియర్గా చూపించేస్తుంది. ఓకేనా? సో అది ఎలా చూపిస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ చెక్ చేస్తున్నాను నా డీటెయిల్స్తో. ఇక్కడ చూడండి. సో ఇయర్స్ వైజ్గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ వైజ్గా ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ అండ్ సిఎస్ఎస్ రిలీజ్డ్ అమౌంట్ ఎంటీఎఫ్ ప్లస్ ఆర్టీఎఫ్. సో అప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన కింద అయితే అమౌంట్స్ రిలీజ్ చేసేటువంటి వాళ్ళు అనమాట, రెండు కలుపుకొని. ఓకేనా? సో ఇలాగా చూడొచ్చు నాకు అమౌంట్స్ అనేటువంటివి ఈ యొక్క ఎంటీఎఫ్ బై ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ ప్లస్ ఆర్టీఎఫ్ అనేది ఫస్ట్ ఇయర్కు అసలు ఏం కూడా జీరో, ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాలేదు. సెకండ్ ఇయర్కి అయితే రిలీజ్ అయింది, థర్డ్ ఇయర్కు 8,700 అయితే రిలీజ్ అయింది అంతే. ఫస్ట్ ఇయర్కు అసలు రిలీజ్ అయితే అవ్వలేదు. ఇక్కడ మనకు ఈ యొక్క ఆర్టీఎఫ్ ఫీజెస్ వచ్చేసి రిలీజ్ అయితే అయి ఉన్నాయి. ఇలాగా మీరైతే చెక్ చేసుకోండి మీ యొక్క స్టేటస్ అనేది ఏం చూపిస్తుందో. ప్రజెంట్కు సంబంధించిన ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ నిధులు, ప్రజెంట్ ఇయర్కి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అనేటువంటివి రిలీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి నేను చెప్పినటువంటి ప్రాసెస్ని ఫాలో అప్ చేసి చెక్ చేసుకోండి. అండ్ దీంతో పాటుగా ఈ యొక్క ఎంటీఎఫ్ రిలీజ్ స్టేటస్, ఆర్టీఎఫ్ రిలీజ్ స్టేటస్ కూడా చూడొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్స్కి ఏ బ్యాంక్ అకౌంట్లకి ఎంతెంత అమౌంట్ రిలీజ్ అయినాయి, పేమెంట్ స్టేటస్ మొత్తం కూడా ఇక్కడైతే కల్పిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ప్రొసీడింగ్ బిల్ నెంబరు, రిలీజ్ అమౌంట్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలీజ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, దాని తర్వాత బిల్ స్టేటస్ అయితే ఉంది, పేమెంట్ స్టేటస్ ఉంది, పెయిడ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాయండి. ఏ బ్యాంక్ అకౌంట్లోకి రిలీజ్ అయిందో కూడా, ఎంత అమౌంట్ పడిందో అనే విషయాల గురించి కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఏ ఇయర్కి సంబంధించి పడింది, ఏ ఇయర్కి సంబంధించి పడలేదు. ఓకేనా? సో నేను చెప్పినటువంటి స్టెప్స్ని ఫాలో అప్ చేస్తే చాలండి, మీరు కూడా క్లియర్గా స్టేటస్ అనేటువంటి చెక్ చేసుకోవచ్చు. ఇంక నుంచి ఎప్పుడు చెక్ చేసుకోవాలన్నా మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ని అయితే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.